ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నందిగామ మండలం కమ్మవారిపాలెంకు చెందిన కిలారి రోషయ్య మైలవరంలోని ఒక ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్ ను మోసం చేసి 10 లక్షల రూపాయలు కాజేశాడు. మే 23న బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు కిలారి రోషయ్యను అరెస్ట్ చేశారు. నిందితుడిపై వివిధ రాష్ట్రాల్లో 11 సైబర్ కేసులు ఉన్నాయన్న సిఐ కిషోర్ బాబు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మన మైలవరంకు సంబంధించి కూడా అడపదడప సైబర్ క్రైమ్ కేసులు కూడా అక్కడక్కడ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి రిపోర్ట్ అయ్యే కేసులో చూసినట్లయితే ఏఈపీఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉంటాయో బయట సెంటర్స్ లో వేస్తూ ఉంటారో అక్కడ కూడా కొన్ని రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అంటే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే బయోమెట్రిక్స్ అంటే మనకు సంబంధించిన వేలిముద్రలు కానీ ఆధార్ కార్డులు కానీ ఇతర ఏదైతే డాక్యుమెంట్స్ కానీ ఉంటాయో ముఖ్యంగా బయోమెట్రిక్స్ ఏదైతే ఉంటాయో బయోమెట్రిక్స్ ఉంటే వేలిముద్రలు వాటిని ఐరిషన్లు కానీ ఎక్కడ పడితే అక్కడ దయచేసి ఇవ్వద్దు. ఆదాయ పాయింట్ లో మాత్రమే ఇవ్వాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేసి వదిలేయడం మాత్రం దయచేసి చేయొద్దని అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా లోన్ యాప్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఆశ చూపి తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలు వస్తాయి, అధిక డబ్బు వస్తుందని చెప్పేసి ఎక్కడైతే ఆఫర్లు వస్తూ ఉంటాయో ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో వస్తూ ఉంటాయి. దయచేసి ఎక్కడా కూడా అలాంటి ఆఫర్లకి ఆశపడవద్దు. మీది కాని ₹1 కోటి మీకు వద్దు, మీదైన ₹1 వదిలిపెట్టదు.